బెంగాల్ కథలు ఇక్కడ నడవై కొందరు తెలంగాణ టార్గెట్ అంటున్నారు. అయితే కొందరు ఏం చేస్తున్నారు, ఇక బెంగాల్లో గెలిచి వచ్చినాము సర్దారా, మరి ఇప్పుడు తెలంగాణ టార్గెట్ అంటారు. తెలంగాణ టార్గెట్ అంటే ఇది సౌత్ తెలంగాణ, అంత ఆషామాషి కాదు. బీజేపీ ఎప్పుడున్నా ఎక్కడ పరిపాలిస్తున్నా ప్రజలు అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దేశ ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. ఇంకా బీజేపీని ప్రజలు ఆదరించాలంటే ఎప్పుడో ఆదరిద్దురు. దగ్గర బీజేపీ పార్టీ పెట్టిన కానుంచి తెలంగాణలో పోరాటం చేస్తుంది, కానీ బీజేపీని నమ్ముతలేరు. బెంగాల్లో మీ కథలు నడిచినాయి, ఏదో రాజేసి ఆడ గెలిచిరు, కానీ తెలంగాణలో ఇక్కడ 40 మా కార్యకర్తలు విడిచిపెట్టారని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. ఐటీ, ఈడీ, సిబిఐలతో గెలవాలనుకుంటున్నారని ఫైర్. ఐటీ రైడ్స్, సిబిఐ వీటి ద్వారా రైడ్లు చేసి కొంతమందిని కట్టడి చేసి గెలుద్దామన్న ఆలోచన ఉన్నది. అవన్నీ కుదరవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయినా దేవుడి దయ మాపైన, అందుకే వర్షాలు పడ్డాయి. చేతబడి తిరగబడితే అష్ట దిగ్బంధనమే. ఫామ్ హౌస్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. దేవుడి దయ మా పైన ఉన్నది, అందుకనే వర్షాలు పడ్డాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొంతమంది పక్క రాష్ట్రాలకు పోయి క్షుద్ర పూజలు చేస్తున్నారు వర్షాలు పడొద్దని. అయినా దేవుడు మా పైన కరుణించిండని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కుక్కడపల్లిలో ఇంద్రమ్మ ఇండ్ల టవర్స్కు శంకుస్థాపన, మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్కు హాజరు. కుక్కడపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ఏవి 11 లక్షలకు సంబంధించిన 11 లక్షలు కడితే ఇల్లు, అందులో 5 లక్షలు మాఫీ, 6 లక్షలు వాళ్ళు కట్టుకోవాలి. ఈ ఇండ్లు ఏంది వచ్చే సంవత్సరం వరకల్లా పూర్తి చేసి ఆ ఇందిరమ్మ ఇండ్ల నుంచే బోనాలకు అని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. చకచకా పనులు సాగిపోతున్నాయి. ఇక అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 50,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో ఇంకా ఎవరెవరు అసలైన లబ్ధిదారులు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఇక కొంతమంది ఇండ్లు ఉన్న వాళ్ళకు రాకపోవచ్చు, ఇండ్లు లేని వాళ్ళకు మాత్రం 100% వస్తాయి ఆ ఇందిరమ్మ ఇండ్లు.